హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 97. ఐశ్వర్య మాటలకి విజ్జు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, ఏంటి ఐశ్వర్య అలా మాట్లాడతావు అని సంగీత అనగానే, నేను బాగా అలసిపోయాను సంగీత, అందరి ప్రేమ ఆప్యాయతల కోసం ఎదురు చూసి చూసి నేను అలసిపోయాను అనగానే సంగీత సంజయ్ బాధపడుతుంటే, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా అనగానే ఇద్దరూ ఆమె వైపు చూస్తుంటే, పాపం విజ్జు నా తోక పట్టుకుని నన్ను వదిలిపెట్టకుండా నా ప్రేమ కోసం తిరుగుతూనే ఉంటే, నేను ప్రేమిస్తున్నా కూడా నేను ప్రేమిస్తున్న విషయం చెప్పకుండా అతన్ని ఏడిపించిన అతనెప్పుడూ నన్ను బాధ పెట్టలేదు, పైగా మహారాణిలాగా చూసుకుంటున్నాడు. ఏ రెండు కుటుంబాల గురించి అయితే నేను ఆలోచించానో వాళ్ళు మాత్రం నా మనసు గురించి, నా బాధ గురించి ఆలోచించడమే లేదు అని ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకోవడంతో విజ్జు వచ్చి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఐశ్వర్య ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్ళ విషయంలో ప్రతి కుటుంబం ఇలాగే ప్రవర్తిస్తుంది. అది వాళ్ళ తప్పు అనుకుంటే ఎలా చెప్పు? నువ్వు కూడా అంకుల్కి కోపం తగ్గే వరకు ఆగకుండా, ఆ రోజు ఆయన ఏదో అలిగి వెళ్ళిపోయారని ఇలా నువ్వు బాధపడి ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తే ఆంటీ సంజయ్ ఎంత బెంగ పెట్టుకుంటారు, నువ్వే ఆలోచించు అనగానే, ఇంకెవరి గురించి నేను ఆలోచించే పొజిషన్లో లేని సంగీత, మీ పెళ్లి కోసమే మేము అక్కడికి వచ్చింది, అది ఎలాగో డిసైడ్ అయిపోయింది, ఇక మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పడంతో సంగీత సంజయ్ వైపు చూసింది. సరే, నువ్విప్పుడు బాగా చిరాకులో ఉన్నావని, డాడీ చేసిన పనికి బాగా హర్ట్ అయ్యావని అర్థమవుతోంది. ఓకే, నేను అర్థం చేసుకోగలను, కానీ పెళ్ళికి మాత్రం మిస్ చేయకు అనగానే, అది మాత్రం నన్నడక్కండి అనగానే సంగీత సంజయ్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పెళ్ళికి రావా అనగానే, ఎంగేజ్మెంట్కి వస్తేనే మా నాన్న ఎంత గొడవ చేశాడో చూసి కూడా మళ్ళీ ప్రశ్న ఎలా అడుగుతున్నారు నన్ను అని కోపంగా అడిగింది ఐశ్వర్య. అలిగాడు, వెళ్ళిపోయాడు, తిరిగొచ్చాడు. మళ్ళీ మళ్ళీ అలగడానికి నాన్నకేమైనా మెమొరీ లాస్ ఉందనుకుంటున్నావా ప్రతిసారి కొత్తగా కోపం రావడానికి అనగాని, అన్నయ్య నేను చెప్పాల్సింది చెప్పాను, మీరింకా ఇక్కడే ఉండి ఈ విషయాన్ని సాగదీయకండి అనగాని, నువ్వు రాకపోతే నేను పెళ్లి చేసుకోను, మీ అన్నయ్య తాళి కడుతున్నా కట్టించుకోను అనగాని, కట్టించుకోకు, బాగా తమాషాగా ఉందా నీకు, నీ ఇష్టం, మేమెంత కష్టపడి నీకు పెళ్లి జరిగేలా చేస్తున్నాం, దాన్ని జరిగేలా చేసుకోకపోవడం నీ మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత నీ ఇష్టం అని ఐశ్వర్య కోపంగా చెప్పడంతో, ఇక తనని ఇబ్బంది పెట్టకండి అని విజ్జు ఇద్దరికీ సైగ చేయడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఇక్కడే ఉండండి అని అంటూ ఐశ్వర్య లోపలికెళ్ళి ముగ్గురికి కాఫీ తీసుకుని రావడంతో ముగ్గురు కాఫీ తాగుతూ మాట్లాడుతుంటే ఐశ్వర్య మాత్రం మౌనంగా ఉండిపోయింది. చాలాసేపు మాట్లాడిన తర్వాత, ఇక మేము వెళ్ళొస్తాం బావగారు అని సంజయ్ లేచి నిలబడ్డంతో, జాగ్రత్త సంజయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనగాని, ఎలాగైనా ఐశ్వర్యని పెళ్ళికి తీసుకుని రండి, అటు అది నా బెస్ట్ ఫ్రెండ్, అంతేకాకుండా ఆడపడుచు కూడా, తను లేకుండా పెళ్లి చేసుకోవడం మర్యాద కాదు, నాకు ప్రశాంతంగా ఉండదు అని సంగీత అనగానే, చూశారు కదా, మీరు హర్ట్ అవుతారని తెలిసినా మీతో అంత కఠినంగా మాట్లాడింది, నేను రమ్మని పిలిస్తే నాతో కూడా గొడవ పడుతుంది, తను వాళ్ళ నాన్న చేసిన పనికి బాగా హర్ట్ అయింది, కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చిందని సంతోషపడకుండా అలిగి ఎంగేజ్మెంట్కి వచ్చిందని వెళ్ళిపోయారు మీ మామగారు, అదే మన మామగారు.
అందుకే తన మనసు బాధపడింది. కన్న తండ్రి కన్న కూతురుతో అలా ప్రవర్తిస్తే తను మాత్రం ఏం చేస్తుంది? ట్రై చేస్తాను. రాకపోతే మాత్రం మీరెలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా హ్యాపీగా ఉండండి. కనీసం మీ పెళ్ళైనా మీ కుటుంబం సమక్షంలో జరుగుతుంది. నేనే తొందరపడి మా ఫ్యామిలీస్ లేకుండా పెళ్లి చేసుకున్నాను అనగానే అప్పుడు ఆ పరిస్థితి వచ్చిందిలే బావా, నువ్వేం చేస్తావు? ఐశ్వర్య జాగ్రత్త. తన మాటలు వింటుంటే చాలా అప్సెట్గా ఉన్నట్టు అనిపిస్తోంది అని అన్నాడు సంజయ్. నేను చూసుకుంటాను అని చెప్పడంతో సంజయ్, సంగీత ఇద్దరూ వెళ్ళిపోయారు. విజ్జు వచ్చేసరికి ఐశ్వర్య బెడ్రూమ్లో కూర్చుని ఉండడంతో, ఎందుకు పాపం మీ అన్నయ్యతో సంగీతతో అలా మాట్లాడావు? వాళ్ళు హర్ట్ అవుతారు కదా అని విజ్జు అంటూ ఉంటేనే విజ్జు కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి గాఢంగా అతని పెదాలని అందుకోవడంతో అతను ముందు షాక్ అయినా ఆ వెంటనే ఆమెని నడుం చుట్టూ చేవేసి ఆమెని గోడకి లాక్ చేసి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. చాలాసేపటికి ఇద్దరు విడిపడి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, ఏంటి అమ్మాయి గారు మరీ డేరెక్కువ చేస్తున్నారు అనగానే, నాకున్న బాధకి నీ ఓదార్పు కావాలనిపించింది అనగానే, ఓదార్పు ఇలాగా తీసుకునేది అని అంటూ ఆమె పెదాల మీద మళ్ళీ ముద్దు పెట్టడంతో, నాకిలాగే నచ్చింది అని అంటూ అతన్ని కౌగిలించుకోవడంతో ఆమెని తన చేతుల్లో ఎత్తుకొని బాల్కనీకి తీసుకువెళ్ళి ఇక్కడే కూర్చో అంటూ వెళ్ళి పనీర్ టిక్కా, కార్న్ పకోడీ ఆర్డర్ చేసి, ఆర్డర్ రాగానే స్ప్రైట్ 2 గ్లాసుల్లో పోసుకొని ఆమె దగ్గరకొచ్చాడు. అతను ఆమె పక్కనున్న చైర్‌లో కూర్చోగానే ఆమె టక్కున లేచి అతని ఒడిలో కూర్చొని అతని చుట్టూ చేతులు వేసి అతని గుండె మీద తల వాల్చి గారాలు పోతూ ఉంటే, అమ్మాయి గారికి ఈ మధ్య చొరవ ఎక్కువైపోయింది అనగానే, అవును మరి, నా మొగుడు నా ఇష్టం. నా మొగుడి దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చొరవ చూపించాలి అనగానే, నిజమే అని అంటూ ఆమెకి పకోడీ తినిపిస్తూ తను కూడా తింటూ సన్‌సెట్ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే సంజయ్ వాళ్ళ పెళ్లి దగ్గరకొచ్చింది. ఐశ్వర్య వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఐశ్వర్య వాళ్ళ నాన్నగారితో సంజయ్ గాని, ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు గాని, ఐశ్వర్య వాళ్ళ నానమ్మ గారు గాని మాట్లాడడం లేదు. ఏమైంది మీ అందరికీ? ఎందుకిలా మౌనవ్రతం పాటిస్తున్నారు అని అడిగినా ఎవరూ సమాధానం చెప్పకపోతే, అమ్మ నువ్వు కూడా ఏంటి అనగానే, ఏంట్రా నువ్వు కూడా? పాపం కన్న కూతురు నీ క్షమాపణ కోసం తన అత్తగారు తనని తప్పుగా అనుకుంటారని తెలిసి భర్తకి కూడా దూరంగా ఉంటూ ఇక్కడికొస్తే, తను ఎంగేజ్మెంట్కి వచ్చిందని కళ్ళలో నిప్పులు పోసుకొని అలిగి వెళ్ళిపోతావా? ఎంత బాధపడి ఉంటుంది తను వచ్చినందుకు నువ్వు ఇలా చేశావని నీ కూతురు. అందుకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పటి వరకు నువ్వు నీ కూతుర్ని దూరం పెట్టావు, ఇకపైన నీ కూతురు అందర్నీ దూరంగా పెడుతోంది అని అంది ఆవిడ కోపంగా. అది కాదమ్మా, దాన్ని నేనెంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నీకు తెలీదా? పాపం సంజయ్ని ఎప్పుడూ తిట్టేవాణ్ణి, తననెప్పుడు గారం చేసేవాణ్ణి. అంత ప్రేమగా చూసుకుంటే వాడెవడినో ప్రేమించి వాణ్ణి పెళ్లి చేసుకుంది అనగానే దానికి పశ్చాత్తాపంగా కూడా బాధపడింది. ఇంకేం కావాలరా నీకు అని అడిగింది ఆవిడ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.